అని అప్పుడు దాకా డౌట్ లో ఉంటాం. ఈ థర్డ్ ఐ ఆధ్యాత్మంలో ఒక అడ్వాన్స్డ్ స్టేజ్. అంటే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, 10th స్టాండర్డ్, పియూసి, తర్వాత డిగ్రీ. మీరు అకాడమిక్ ఎడ్యుకేషన్లో స్టెప్ ఎలాగుంది, సేమ్ టైపు ఆధ్యాత్మంలో కూడా స్టెప్ ఉంది. ఒక్కొక్క స్టెప్ మీరు ఎక్కితే మాత్రం పర్ఫెక్ట్గా మీరు ఏంటి చేస్తారో ఆ పర్పస్ మీకు దొరుకుతుంది. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ లేకుండా మీరు 10th స్టాండర్డ్కు పోతే ఏమవుతుంది? బేసిక్ ఉండదు. ఫస్ట్ బేసిక్ ఉండదు. సెకండరీ 10th స్టాండర్డ్లో ఏం చెప్తామో అది అర్థం మీకు అయ్యలేదు. అడ్వాన్స్ స్టేట్. ఒక్కొక్క స్టాండర్డ్లో ఒక్కొక్క అనుభవం అవుతుంది మీకు. స్టెప్ బై స్టెప్ ఆధ్యాత్మం కూడా స్టెప్ బై స్టెప్ చేస్తే మాత్రం ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా మీకు జరుగుతుంది. థర్డ్ ఐ అనేది ఇప్పుడు మీ 2 కళ్ళు నా వీడియో చూస్తూ ఉంది. పంచ ఇంద్రియాలలో చాలా ఇంపార్టెంట్గా ఉండేది 2 కళ్ళు. అందరికీ తెలిసిన కళ్ళు ఏది అంటే 2. మీ ముఖంలో ఉంది. అది బయట ఉండే లోకం ఏముంది దాన్ని చూడుతుంది, ప్రపంచంని చూస్తుంది. ప్రపంచం అంటే ఏమి? జీవవస్తులు, అజీవ వస్తులు. భగవంతుడు సృష్టి చేసింది, మనుషుడు సృష్టి చేసింది అంత ఉంది ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఉండేది చూసేదానికి 2 కళ్ళు భగవంతుడు మీకు ఇచ్చాడు. కళ్ళు చూస్తే ఏం చేస్తుంది? మీ కార్లో పోతూ ఉండారు, ఒక బోండా, నిప్పట్టు, ఏదో ఒక అంగడి గమగమ గమగమ స్మెల్ వస్తుంది. చూస్తే ఆశలు మీకు పెరుగుతుంది. ఏదే ఒకటి చూస్తే కూడా మీ పక్క ఇంటిలో ఒక అమ్మాయి కొత్తదిగా ఒక శారీ కొనుక్కొని వచ్చింది, మీ మనసులో ఆశలు పెరుగుతుంది. నాకు కూడా ఈ శారీ అట్లా ఒక శారీ తీసుకుంటే మంచిదిగా ఉంటుంది, మీ ఆశలు పెరుగుతుంది. కళ్ళు మాత్రం కాదు, పంచ ఇంద్రియాలు ఒక్కొక్కటి కూడా బయట ఉండే లోకం కూడా కనెక్ట్ అయ్యింది. భగవంతుడు ఎలా కనెక్ట్ చేశాడు? పంచేంద్రియాలు ఏంటికి ఇచ్చాడు? పంచేంద్రియాలు లేకుండా బతికేవాళ్ళు ఎవరు లేదా? చాలామందిలో బ్రతుకుతూ ఉంటారు కళ్ళు లేకుండా, చెవు లేకుండా. కాబట్టి అందరికీ కళ్ళు ఉంది, చెవు ఉంది, నోటు ఉంది. ఇది ఏంటికి ఇచ్చాడు? ఈ దేహంలో ఉండే ఒక్కొక్క అంగం కూడా కారణం లేకుండా ఏది సృష్టి లేదు. భగవంతుడు ఇచ్చిన ఒక్కొక్క అంగాలు కూడా ఒక కారణం ఉంది, దానికే ఇచ్చాడు. ఈ ఆశలు ఏంటికి వస్తుందంటే మీరు జన్మజన్మంలో ఇది ఎంత జన్మం మీకు? 10, 15, 20, 50 తెలుసా మీకు? గుప్తంగా పెట్టాడు లోపల, ఎవరికి తెలీదు. అంటే ఒక్కొక్క జన్మంలో మీరు ఏమేమి చేస్తారు, పాపకర్మాలు, పుణ్యకర్మాలు, చాలా ఆశలు లోపల పెట్టుకుని చచ్చిపోతాము, మర్చిపోతాము. బ్యాంకులో లోన్ తీసుకుంటే కంప్లీట్గా మీరు అమౌంట్ మీరు లోపల పెట్టితే మాత్రం మీకు నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు? అర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చి కొడతాడు, తిట్టుతాడు, ఏమేమో మాట్లాడతాడు. సేమ్ టైపు భగవంతుడు
జీవితం చేసేదానికి ఆత్మని ఈ దేహం లోపల ఇచ్చి ఈ భూమికి మిమ్మల్ని పంపించాడు. మీరు యోగ్యంగా మంచి పని చేస్తే ప్రాబ్లం లేదు. ఎవరు మంచి పని చేస్తారు? రెండు జరుగుతుంది. ఒక్కొక్క మనిషి కూడా పాపకర్మం పుణ్యకర్మం రెండు చేస్తాడు. పాపకర్మం చేస్తే ఆ పాపకర్మముకు అది ఏమి ఉంది పనిష్మెంట్ అది తీసుకోవాలి. ఏమి మీరు పుణ్యం చేస్తారో ఆ పుణ్యముకు కూడా మీరు ఆనందం మీకు దొరుకుతుంది. ఈ జన్మంలో చేసింది నెక్స్ట్ జన్మంలో మీరు బ్యాంకుకు ఏమి పావతి చేస్తారో సేమ్ టైపు మీరు చేయాలి. మీ కాన్షియస్ పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉంటే మాత్రం మీకు ముక్తి దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది.